ముందుగా మా శశి టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రస్తుతం నేనైతే శాస్త్రీపురంలో ఉన్నటువంటి అయోధ్యానాథ్ దేవాలయంకి అయితే వచ్చాను. సో ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ న్యాచురల్ గా దానంతట అదే ఇక్కడ ఒక టెంపుల్ అయితే శ్రీరాముడి టెంపుల్ అయితే వెలవడం జరిగిందంట. మరి దీని గురించి కూడా కొన్ని వివరాలని తెలుసుకుందామని వచ్చాను. అండ్ నేను రాగానే దర్శనం చేసుకున్నప్పుడు విగ్రహం చూస్తే అయితే నాకు ఎంతో పీస్ఫుల్ గా అనిపించింది, పాజిటివ్ గా అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా శ్రీరాముడు, సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయులో ఉంటారు. కానీ ఇక్కడ సీతమ్మ తల్లి ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఒక పెద్ద విగ్రహం, అందులో విష్ణు భగవానుడు అందరూ కూడా ఉన్నారు. సో ఇక్కడికి రాగానే నాకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. సో ప్రస్తుతం అయితే దీని గురించి తెలుసుకొని మీకు కూడా అందరికీ క్లారిటీగా ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అయితే తెలియజేయడానికి అయితే ఈ రోజు మనం శాస్త్రీపురంకి రావడం జరిగింది. మరి ఆలస్యం ఎందుకు, ఈ టెంపుల్ గురించి ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి. గురుగారు నమస్తే అండి. అమ్మ నమస్తే అమ్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో గురుగారు ముందుగా టెంపుల్ గురించి అయితే తెలుసుకున్నాము. సో ఏంటి అసలు ఈ టెంపుల్ ఇక్కడ ఎలా వెలిసింది? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అంటూ ఆ యొక్క గర్భాలయంలో ఆసీనమైన ఆ యొక్క అయోధ్యనాథ్ రామ మందిర రామచంద్ర స్వామి వారి యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ ఈ యొక్క ఆలయ విశేషాలను తెలుసుకుందాము తల్లి. మరి మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము శాస్త్రీపురం అయోధ్యనాథ్ రామ మందిర ఆలయం. మరి ఒకసారి మనం ఆలయంలో గనక రామచంద్రుని యొక్క మూర్తిని చూస్తే అమ్మా, మనకు తెలిసి దక్షిణ భారతదేశంలో కానివ్వండి, మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా సీతారాములు లక్ష్మణ సమేతంగా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం స్వామివారు ఒక పక్కన అనంత శయన పద్మనాభ స్వామివారు, అట్లాగే సీతారామ లక్ష్మణులు, అట్లాగే గరుత్మంతుడు, ఒకవైపు హనుమంతుడు. ఇక్కడ చూస్తే గనక ఆ యొక్క రామచంద్రుని యొక్క సపరివారం మొత్తం కూడా ఏకశిలా మీద దర్శనమిస్తూ ఉంది. అందుకని ఇక్కడ స్వామివారు ఏకశిలా రామచంద్రమూర్తిగా విశేషంగా పూజింపబడుతూ ఉన్నారు. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నిటిని కూడా ఒక మహానుభావుడు సందర్శిస్తూ ఉన్నారు. వారు సాక్షాత్తు రామచంద్రుని యొక్క అపరమైనటువంటి భక్తులు అన్నమాట. వారు ఆ విధంగా అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శన చేస్తూ భాగ్యనగరానికి రావటము, అందులో వారు రామచంద్రుని భక్తులు అవ్వటం చేత వారు చేసి వారి పేరు వశిష్ఠ గోపాల్ తివార్జీ అని చెప్పేసి వారి యొక్క కుటుంబంలో ఒకానొక బ్రహ్మచారి ఉండటము, వారు వశిష్ఠ గోత్రులు అవ్వటం చేత రామచంద్రుల వారు నేను ఇక్కడ నాకు ఒక ఆలయ నిర్మాణం చేయండి అని చెప్పేసి తెలియజేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి మూర్తి కూడా భారతదేశం లోపల 4 చోట్ల మాత్రమే మనకు కనిపిస్తా ఉంటారు. ఇక్కడ ఆలయ నిర్మాణం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అయోధ్యలోనూ కూడా రామ మందిరానికి కోసం అని చెప్పేసి ఎంతగానో కృషి చేశారు. వారు అయోధ్యలో కృషి చేయటము, ఇక్కడ మన యొక్క భాగ్యనగరంలో శాస్త్రీపురము పేరులోనే ఉంది శాస్త్రీపురము. ఆ శాస్త్రీపురం లోపల అయోధ్యనాథ్ మందిరము, అయోధ్యనాథ్ మందిరం లోపల సాక్షాత్తు అయోధ్య రామచంద్ర భగవానుడే కొలువై ఉన్నాడు. అయోధ్యనాథ్ మందిరం అని పేరు ఎవరు పెట్టారు? వారే పెట్టారు. ఎందుకు అంటే అయోధ్యలో రామచంద్ర ప్రభువుకు ఎంతగా మహత్యము ఉందో ఈ యొక్క అయోధ్య మందిరంలో ఉన్నటువంటి శాస్త్రీపురంలో ఉన్నటువంటి అయోధ్య రామచంద్రుడు కూడా అంతే విశేషము ఉంది. మనం ఇంకా బాగా గమనిస్తే గనక అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం మనం ఎంతగానో కరసేవ చేసుకున్నాము. రాముడు ఆలయంలో కూర్చోవాలని చెప్పేసి ఎందరో హిందువులు తపన చెందారు. అక్కడ ఏ విధంగా అయితే తపన చెందారో ఈ యొక్క అయోధ్యనాథ్ మందిరంలో పూజలు జరగాలని చెప్పేసి, అయోధ్యనాథ్ మందిరం తెరవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యువత కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి హిందూ సనాతన బంధువులందరూ కూడా ఎంతగానో శ్రమించారు. మనం చూస్తే గనక గత సంవత్సరము అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని బాలరాముని ఏ విధంగా అయితే ప్రతిష్ఠ చేసుకున్నామో అలాగే మన యొక్క శాస్త్రీపురంలో ఉన్నటువంటి ఆ అయోధ్య రామయ్యకు కూడా ఈ సంవత్సరము మహత్తరమైనటువంటి శోభ రావటము, అక్కడ అయోధ్యలో రామచంద్రుడు కూర్చోవటం, ఇక్కడ స్వామివారి ఆలయం తెరవటం కూడా నిజంగా సాక్షాత్ అయోధ్య రాముడు ఇక్కడ కూర్చున్నాడు అన్నటువంటి సంకేతం మనకు కనిపిస్తా ఉన్నది. చాలా తక్కువగా వారు ఆలయ నిర్మాణం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు శివైక్యం చెందాక వారి తదనంతరం ఆలయాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు కరువైపోయారు. ముఖ్యంగా మనం చూస్తే గనక ఈ యొక్క దేవాలయం ఎట్లాగైపోయిందంటే వాస్తవానికి చెప్పుకోవాలంటే రాక్షస రాజ్యం లోపల రామభద్రుడు కొలువయ్యాడ అన్నట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మొత్తం కూడా ముష్కరులే ఉన్నారు, మొత్తం చుట్టూ ముస్లిం ఇల్లు ఉన్నాయి కాబట్టి
ముస్లింల మధ్యలో ఉన్నటువంటి రామాలయానికి రావాలంటే అప్పట్లో చాలా మంది భయపడేవారు. అవును. ఆలయం తెరవాలంటే కూడా ఆలయం మీద ఏమైనా దాడులు చేస్తారా అన్నటువంటి భావన ఉండేది. ఇప్పుడిప్పుడే ఆ యొక్క రామచంద్రుడు అనుగ్రహం చేత యువత ముందుకు రావటము, ఆ యొక్క యువత యొక్క సహకారం చేత ఆ యొక్క అయోధ్య రామ మందిరాన్ని ఇప్పుడు ప్రతిరోజు కూడా తెరిచి ఉండే విధంగా, ప్రతిరోజు రామయ్య దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. అయితే ప్లేస్ కూడా ఇది ఎందుకు చూస్ చేసుకున్నారు? నార్మల్ గానే ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశారా? ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ ప్రాణ చేశారా? ప్రతిష్ఠ. ఈ ప్లేస్ ఎవరిది ఇది మొత్తం? వీరు ఒకానొక మహానుభావుడు కళ్ళలో స్వామివారు కనిపించడం వల్ల వారు ఇక్కడ ఉన్నాను, నాకు నిర్మాణం చేయండి అని చెప్పగానే వారికి సహకారంగా ఇంకొక భక్తుడు రావటం, ఈ స్థలాన్ని ఇవ్వటము, ఇక్కడ స్వామివారి ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. సో ఇదంతా కూడా మీరు అంటే ఒక పర్సన్ చెప్పారు అయింది, అది కళ్ళలోకి వచ్చిన తర్వాత ప్రతిష్ఠ జరిగింది, ప్రతిష్ఠ జరిగింది. ఓకే. సో శాస్త్రీపురం ఇది శాస్త్రీపురం ఎవరికి ఎక్కువ తెలియదు, ఎక్కువ చాలా అసలు లోపలికి ఉంది. బయటికి, ఎందుకంటే ఇవి ముస్లిం ఏరియాలో ఉంది కాబట్టి దీన్ని తెలియకుండా చేశారు. ఓకే. ఇప్పుడు చూడండి, మనం బాగా గమనిస్తే గనక, మనం మాట్లాడుకుంటే గనక 100 మంది హిందువులు ఉన్న చోట 10 మంది ఒక ఇస్లాం కుటుంబమైనా ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తుంది. అవును. కానీ అదే 100 మంది ముస్లిం కుటుంబాలు ఉన్న చోట ఒక హిందూ కుటుంబం కూడా జీవించలేకపోతుంది అనేది జగమెరిగిన సత్యము. మరి అటువంటిది ఈ యొక్క ముస్లిం కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి రామాలయం ఇక్కడ ఉండటం వల్ల బయటికి తీసుకురాకపోవటము, బయటికి రాకపోవటం కూడా జరిగింది. మరి ఇప్పటికైనా కోరుకున్నారా మీరు ఆ తప్పకుండా గవర్నమెంట్? మనము ప్రభుత్వం ఎండోమెంట్ ని కోరడం కంటే కూడా ఇప్పుడు హిందువుల లోపల చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా స్వాభిమానం అనేది మనకు ఉంది, దాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి అయోధ్యలో ఏ విధంగా రామ మందిర నిర్మాణం మనం చేసుకున్నామో అట్లాగే మా శాస్త్రీపురంలో ఉన్నటువంటి అయోధ్యనాథ్ మందిరాన్ని కాపాడుకోవాలన్నటువంటి సత్సంకల్పము, దృఢ సంకల్పము అందరిలోనూ కలిగాయి కాబట్టి ఈ రోజు ఆలయం తెరవబడింది. స్వామివారికి చక్కగా అభిషేకం నిర్వహించుకుంటున్నాము, అత్యంత వైభవోపేతంగా కళ్యాణం నిర్వహించుకుంటున్నాము. అందరూ గనక భాగ్యనగరంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ గనక సహకరిస్తే తెలంగాణలో ఏ విధంగా అయితే భద్రాద్రి రామచంద్రులు ఉన్నారో తెలంగాణ 2వ భద్రాద్రిగా మన యొక్క శాస్త్రీపురం రామయ్యని చూడాలనేది మా యొక్క సంకల్పం. అంటే దీనికి గవర్నమెంట్ సహకారం పక్కా ఉండాలి కదా, లే, ఎందుకంటే ప్రభుత్వము దీన్ని కొంచెం పెద్దగా చేయాలనుకున్న టెంపుల్ ని. పెద్దగా చేయాలనుకుంటే ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఆలయానికి ఆస్తులను చూస్తా ఉంది, ఆలయానికి ఆదాయాన్ని చూస్తా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఇస్లాం రాజ్యం ఉంది కాబట్టి అవును. ఇస్లాం మధ్యలో ఉన్నటువంటి ఆలయాన్ని అభివృద్ధి చెందించాలంటే ప్రభుత్వం సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఇప్పటికే భాగ్యనగరం లోపల చాలా దేవాలయాలకు సంరక్షణ కొరకే సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కానీ ఈ ఆలయానికి మాత్రం ఎటువంటి సెక్యూరిటీ లేదు. మేము భావించాము రామచంద్రుడి దగ్గర హనుమంతుడు ఉన్నాడు, గరుత్మంతుడు ఉన్నాడు అని చెప్పేసి, వారే సెక్యూరిటీగా ఆలయానికి ధర్మరక్షణ గావిస్తున్నారని చెప్పేసి. ప్రభుత్వం గనక ఈ ఆలయాన్ని గుర్తిస్తే, ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే మాత్రము వీలైనంత వరకు కూడా ఆలయానికి ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేస్తే మేము చాలా సంతోషిస్తాం. సో మీకు సేఫ్టీగా ఉందా గురుగారు? ఇక్కడ ఇప్పుడు పూజలు చేస్తున్నారు, ఓపెన్ చేశారు, ఈ టెంపుల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా? ఈ రోజు చేశారా? లేదమ్మా, ఇంకా ఒక 3 నెలల నుంచి కూడా ఇక్కడ ఆలయంలో అర్చకుని ఏర్పాటు చేయటము, ప్రతినిత్యము పూజలు జరగటము లాంటివి చేస్తా ఉన్నాము. 3 మంత్స్ నుంచి. అంతకు ముందు మామూలుగా మన యువత ముందు ఉండటము, చేయటం లాంటివి చేస్తారు. మరి సేఫ్ గానే అనిపిస్తుందా ఇప్పటికీ? ఏమైనా భయాలు అలా ఉన్నాయా? ఇప్పటికైతే భయము అనేది ఎటువంటి భయాలు లేవు, ఇక ముందు కూడా ఉండకూడదు అని చెప్పేసి. అటువంటి భయాందోళనలు ఏవైనా జరిగితే ఈ యొక్క హిందూ సమాజం మొత్తం కూడా ఉవ్వెత్తున ఉరకలేస్తూ ఇటు వస్తుందనేది మా యొక్క నమ్మకం. అవును. ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ విషయంలో మనం చూసుకున్నాము, ఒక ముస్లిం వచ్చి తన్నడం కానీ విగ్రహాన్ని, అంత చాలా దారుణం అనిపించి చాలా బాధేసింది హిందువులందరికీ కూడా. మరి అలాంటివి ఏమైనా కూడా జరగవచ్చు, ఎందుకంటే చుట్టుపక్కల అందరూ కూడా ముస్లింస్ ఉన్నారు కాబట్టి. ఉన్నారు, అందుకే చెప్పాం కదా రాక్షసుల మధ్య రామచంద్రుడు అని చెప్పేసి. కాబట్టి ధర్మం అనేది ఎప్పుడైనా కూడా ఒకరిగానే వెళ్తా ఉంది. అధర్మం అనేది ఎన్నో విధాలుగా తాండవం చేసినప్పటికీ ధర్మమే విజయాన్ని సాధిస్తుంది అన్నటువంటి ఎటువంటి సందేశం లేదు. అటువంటివి గనక జరిగితే గనక తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు అయోధ్య కొరకు ఏ విధంగా అయితే కరసేవ చేశామో మళ్ళీ ఇక్కడ కరసేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము.